హాయ్ అండి, వెల్కమ్ టు మనాలి సిరీస్ డే 4. ఇవాళ యాక్చువల్గా మేము చెక్అవుట్ అయిపోతున్నాము. ఇవాళ చెక్అవుట్ అయిపోయి మనాలి నుంచి చండీగఢ్కి వెళ్ళి, అంటే 5 hours జర్నీ కదా త్రూ కార్. సో అందుకని చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఫ్లైట్ ఉంది, మాకు ఫ్లైట్ తీసుకోవాలి చండీగఢ్ నుంచి హైదరాబాద్కి. సో ఎవరైనా ఎంటర్ అయ్యేటప్పుడు తీస్తాం, మేము చెక్అవుట్ అయ్యేటప్పుడు వీడియో చూపిస్తున్నాం మీ అందరి కోసం అని చెప్పి షూట్ చేశాను నేను యాక్చువల్గా యూట్యూబ్లో పెడదామని చెప్పి. ఇది మా రూమ్ అనమాట. చూడండి వ్యూ ఇచ్చారు ఇక్కడ రూమ్కి, ప్రతి రూమ్కి వ్యూ అవైలబుల్ చేశారు. హోటల్ వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేయించుకున్నారండి. సివిల్ ప్లానింగ్ వాజ్ సో గుడ్. ఏంటంటే అందరికీ రూమ్కి ఇట్లా ఇది రావటం వల్ల, వ్యూ రావటం వల్ల అందరూ చక్కగా అక్కడ మౌంటైన్స్ కానీ గ్రీనరీ కానీ అంతా మార్నింగ్ లేవంగానే అట్లా చూస్తే చాలా మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది కదా. చూడండి అక్కడ పైన నేను నుంచున్నాను కదా, అక్కడ పిల్లలు బెడ్ ఇచ్చారు. అక్కడ కూడా మనకి ఒక కూలర్, ఏసీ అన్నీ ప్రొవైడ్ చేశారు. మొత్తం రూమ్ అంతా ఏసీ అవైలబుల్గా ఉంది. అలాగే ఈవెన్ గీజర్ కానీ మొత్తం అన్నీ అన్నమాట. మనం హెయిర్ డ్రై చేసుకోవడానికి డ్రైయర్తో సహా అన్నీ అవైలబుల్గా ఇచ్చారు. అక్కడ లోపల మనం వేసుకొని తిరగడానికి సెపరేట్ షూ ఇచ్చారు వాళ్ళు, హోటల్ వాళ్ళు. చూడండి 5 floors ఉంది, మేము మేబీ 3rd or 4th ఫ్లోర్లో దిగాము. ఇదంతా మొత్తం అంతా హోటల్ వ్యూ అనమాట. అంతా మొత్తం అంతా వుడ్తో చాలా నీట్ లుక్ ఇచ్చారు. ఇది లాబీ. చూడండి పైనుంచి వ్యూ ఇది ఎంట్రన్స్ నుంచి వ్యూ అండి. యాక్చువల్గా నేను కొంచెం టైం ఉంటే చెక్అవుట్ అవ్వడానికి ఎంట్రన్స్ నుంచి వీడియో షూట్ చేశాను. వీళ్ళెవరో కూడా మాకులాగే చెక్అవుట్ అవుతున్నారు ఆ రోజు. సో దిస్ వాజ్ అవర్ ఎంట్రన్స్. ఈ హోటల్ వచ్చేసి మనకి మాల్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉందండి. 1.5 kilometerలో ఉంది డిస్టెన్స్లో. చాలా చాలా నీట్గా ఉంది, చాలా క్యూట్ అండ్ సింప్లీ సూపర్బ్ చెప్పాలంటే ఆసమ్. బయట కూర్చోవడానికి చూడండి లాన్ ఇచ్చారు, ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉందో. చాలా చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్ అనమాట. ఇటువైపు గార్డెన్, మొత్తం హోటల్ చుట్టూ కూడా గార్డెన్ మెయింటైన్ చేసుకున్నారండి. దట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇది రిసెప్షన్ అనమాట. అండ్ తర్వాత ఎంటర్ అయిన తర్వాత లాబీ ఉంది. ఇట్స్ రిసెప్షన్ ఎదురుగా కాసేపు మనం అట్లా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఉంది. అలాగే ఇక్కడంతా పార్టీ హాల్ లాగా లాబీలోనే అన్ని పార్టీస్ జరుగుతున్నాయి. బర్త్డేస్ కానీ, మ్యూజికల్ నైట్ కానీ అట్లా అన్నీ జరుగుతున్నాయి అక్కడే. చాలా బాగుంది, మొత్తం చుట్టూ అంతా కూడా బాగుంది. స్టడీ రూమ్ లాగా కానీ అన్నీ బాగా ప్రొవైడ్ చేశారండి. డైనింగ్ హాల్ కానీ, డైనింగ్ రూమ్ కానీ మొత్తం అంతా నీట్గా ఉంది. చాలా చాలా బాగుంది. మనం మ్యూజిక్ వినాలన్నా అంటే ఒకరితో ఒకరికి డిస్టర్బెన్స్ లేకుండా కూడా మనకి అట్లా ప్రొవైడ్ చేశారు. ఈ లాబీ నుంచి మొత్తం అందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయడానికి. అంటే కొంతమంది రూమ్లో ఉండటానికి ఇష్టపడరు కదా, బయటకు వచ్చి ఉండే వాళ్ళ కోసం అనమాట. సో ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇక్కడ మనకి సౌత్ ఇండియన్ థాలీస్ కానీ, అట్లానే నార్త్ ఇండియన్ కానీ, అలాగే యూఎస్ కానీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఇటాలియన్, చైనీస్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ అవైలబుల్ ఫుడ్ అనేది ఉందండి. వాళ్ళ ఏరియాకి తగ్గట్టు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇట్ వాజ్ వెరీ నైస్. అలాగే లోపల ఒక డైనింగ్ రూమ్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది. ఇక్కడ బయట అంటే గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ, బయట నేచర్ ఎంజాయ్ చేస్తూ కూర్చొని తినే వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేశారు. సో అంటే అందరికీ సరిపోవాలి కదా, సో అట్లా ప్లాన్ చేశారు. ఎవరు ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. ఇదిగోండి చూడండి, ఇట్లా డిషెస్ అన్నీ కూడా నీట్గా వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది. మనం ఏం కావాలంటే అది పెట్టుకొని తినొచ్చు, నో అబ్జెక్షన్ అనమాట. మాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. హోటల్ కానీ, ఫుడ్ కానీ అన్నీ బాగా నచ్చింది. మేము ఇంకొకసారి మనాలి వెళ్తే కూడా ఇదే హోటల్లో స్టే చేస్తాం. అండ్ యూ పీపుల్ ఇఫ్ యూ వాంట్ ట్రై ఇట్. చాలా నీట్గా ఉంది, మీరే చెప్తారు దాన్ని బట్టి. మీ వీడియో చూసి ఇట్లా వెళ్ళామండి, చాలా బాగుంది అని. దిస్ వాజ్ అ బ్యాక్ సైడ్ గార్డెన్ ఆఫ్ ద హోటల్ అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బికాజ్ ఐ లవ్ రోజెస్. అండ్ నేను ఊటీలో చూశాను ఇట్లాంటి రోజెస్. ఆ టెంపరేచర్స్కి, ఆ కూల్ టెంపరేచర్స్కి అక్కడ బాగా బాగా పెద్ద పూలు వస్తాయి. అట్లానే ఇక్కడ కూడా చూశాను అనమాట. ఆ గ్రీనరీ కానీ, ఆ పూలు కానీ మనం ప్లక్ చేయకూడదు. దెర్ వాజ్ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట హోటల్ వాళ్ళవి. ఓన్లీ జస్ట్ ఫర్ ఎంజాయింగ్ ఇట్, సీయింగ్ హౌ బ్యూటిఫుల్ దేవర్, అంతే. చూడండి ఇదంతా బయట లాన్ వెనకాతల పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇచ్చారు. ఇవన్నీ రోజెస్, నాకు ఆ రోజెస్ చూస్తుంటే అసలు మనసు పులకించిపోయింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది వాటిని చూస్తే. నేను చాలా ఫొటోస్ కూడా దిగాను, వీలైతే తర్వాత షేర్ చేస్తాను. దిస్ వాజ్ కంప్లీట్ వ్యూ ఆఫ్ అవర్ హోటల్ అండి. ఓకే దా గైస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద మనాలి సిరీస్. బాయ్.